అందరికీ నమస్తే. అధికార పార్టీ ఫ్రస్ట్రేషన్ ఏందో అర్థమైతే లేదు. ఎలక్షన్ అయిన తర్వాత ఇండిపెండెంట్లు కూడా ప్రచారం చేస్తారు. ప్రచారం చేయాల్సిందే. ప్రచారం చేయకపోతే ఎలక్షన్ ఎందుకు అవుతుంది? ఇక్కడనే మేడ్చల్ ఆలియాబాద్లో నిన్న పెద్ద దారుణం జరిగింది. బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అడేదో మీటింగ్ పెట్టుకున్నారు వాళ్ళు. వజ్రేష్ యాదవ్ ఎవరైనా ఉప్పల్లో పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన డీసీసీ అధ్యక్షుడు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు. ఆయన పోయి కార్యకర్తల మీద దాడి చేసిండు డైరెక్ట్గా. మల్లారెడ్డి కారు అద్దాలు బలగొట్టిరట. మల్లారెడ్డి స్టేట్మెంట్ ఇచ్చిండు, నన్ను సంపనికినే ఇదంతా ప్రయత్నం చేసిండు, నన్ను సంపనికినే ఇదంతా చేసిండ్రు అని. వాళ్ళ అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఆయన కూడా అంతే, నన్ను చంపాలని ప్రయత్నం చేసిండని. అసలు ఏం జరిగింది? ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు? ఒక ముఖ్యమంత్రి ఏమో అడ్డమైన మాటలు మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్లో ఒక ఫ్రస్ట్రేషన్ అయితే కనబడుతుంది. సరే, గెలుపు ఓటములు ఎట్లుంటో తర్వాత విషయం, కానీ ఎలక్షన్ అన్నప్పుడు ప్రశాంతంగా చేయాలని అధికార పార్టీ కోరుకోవాలి. ప్రతిపక్ష పనులు లొల్లి చేస్తారు అధికార పార్టీ డిస్టర్బ్ చేద్దామని. వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. వాళ్ళు కార్నర్ మీటింగ్ పెట్టుకొని రకరకాల బహిరంగ సభలు పెట్టకుండా వాళ్ళ పనులు చేసుకున్నారు. చాప కింద నీరులాగా పని చేసుకుంటున్నారు. వీళ్ళకి గెలిచే అవకాశం ఉంటే కాంగ్రెస్ వాళ్ళు ఈ దాడులు ఎందుకు జరుగుతాయనే క్వశ్చన్ ఒకటి వస్తుంది కదా. ఓడిపోతేలకు ఫ్రస్ట్రేషన్ ఉండాలి, గెలిచేతలకు ఫ్రస్ట్రేషన్ ఉండకూడదు కదా. అంటే మున్సిపల్ ఎలక్షన్స్లో పరిస్థితులు బాగాలేవా? ఏమవుతుంది? సరే, ఒకసారి మల్లారెడ్డి గారితోనో ఫోన్లో కూడా మాట్లాడదాం. ఎందుకంటే ఆయన్ని అక్కడ ప్రత్యక్షంగా ఉన్నాడు కాబట్టి ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. తెలంగాణలో ఏం జరుగుతుంది చెప్పే ప్రయత్నమే ఈ వీడియో. తెలంగాణలో అధికార పార్టీ ఏం చేస్తుంది అని చూపించే ప్రయత్నమే ఈ వీడియో. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇది మన ఛానల్. మీరు ఆదరిస్తేనే మేము వార్తలు 10 మందికి రీచ్ అవుతాయి. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడదాం, వాస్తవాలు చెప్దాం. అంతకన్నా ముందు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఇది పోలీస్ స్టేషన్లో తర్వాత కంప్లైంట్ చేసిన వీడియో ఇదంతా. తర్వాత కంప్లైంట్ చేసింది ఇదంతా కూడా. మల్లారెడ్డి ఉన్నారు, తర్వాత కార్యకర్తలు ఉన్నారు. ఇతన్నే కదా ఇక్కడ నూకింది కదా, ఆయన్నే వజ్రేష్ యాదవ్. పాపం కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీకే కార్యకర్తలు ఉండాలన్నా? కాంగ్రెస్ పార్టీయే చేతనవుతుందా? అవతలోళ్ళు కూడా అటాక్ చేస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏమవుతాయి? ఆ సోయి గవర్నమెంట్కి ఉండాలి. మనం ప్రశాంతంగా ఉండాలి, అవతలను కూడా ప్రశాంతంగా ఉంచాలి. సరే, ఒకసారి మల్లారెడ్డికి అయితే ఫోన్ చేసి మాట్లాడదాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. హలో సార్, నమస్తే. ఏం లేదు, నేను లైవ్లో ఉన్నా. నువ్వు లైవ్ లో ఉంటే నేను లైవ్ లో లేను కదా, ప్రచారంలో ఉన్నా కదా. సరే ఉండను, ఒక్క నిమిషం. ఏమైంది ఆలియాబాద్లో? ఏమైంది? అంత ప్రశాంతంగా నడుస్తుంది. మీ దగ్గర పెద్ద గొడవ జరిగింది, నన్ను చంపుతారు అని మీరు స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. నన్ను చూసినావు కదా శివ, నువ్వు నా మీద దాడి జరిగేది శివ. వాళ్ళు దళిత నాయకుడిని నెత్తిమల కొట్టి వజ్రేష్ యాదవ్ ప్రెసిడెంట్ ఉరుతలు ఇష్టం వచ్చినట్టు తాగి వచ్చి నా దర్వాజా గుద్ది నేను చెప్తా మళ్ళీ మాట్లాడు. వజ్రేష్ యాదవ్ ఉన్నాడా కదా? వజ్రేష్ యాదవ్ ఉన్నాడా ప్రత్యక్షంగా? అయ్యో రామా, వాడిని నెత్తిమల కొట్టిండు వజ్రేష్ యాదవే. నీకు నువ్వు అసలు వీడియోలో ఉన్నావా? కారద్దం పడగొట్టింది వజ్రేష్ యాదవే. మీ కారద్దం టీవీ పై చూడు కావాలంటే. ఓకే, చూడు, వీడియో చూడు. ఎందుకు సార్ అట్లా? ఆలియాబాద్ లో వాళ్ళ పరిస్థితి బాగాలేదా? మా ముంగట బండి మేము ఇంట్లో ఉన్నాం. సర్పంచ్ ఇప్పుడు ఓట్లో ఓడిపోతున్నామని చెప్పి పక్కకు కాపు కాసి మా మ్యూజిక్ పెట్టి పంపించి డీజే పెట్టి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తే మేము ఊరుకోనిరా అంటే ఉరికొచ్చి మా మీద చూసినావు కదా, ఉరికొచ్చేది కూడా. అవును, చూసిన. మరి అంతే ఇక దాడికి ప్రయత్నం చేశారు. నాయన ఏం చేయాలి? వాళ్ళు బతకనిచ్చేటట్లేరు. కాదు సార్, మల్లారెడ్డి గారితోనే మజాకనా? ఏందో మజాక్ అయిపోయింది వాళ్ళకు. నిజంగా నేనంటే మజాక్ అయిపోయింది వాళ్ళకు. ఎందుకట్లా చెప్పలేము, నువ్వే చెప్పాలి శివ. ఇప్పుడు దెబ్బలు తాకిన పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడు సిపి తానికి 3 గంటలకు పోతున్నాము, 5 గంటలకు తానికి పోతున్నాము. ఎలక్షన్ కమిషన్ తానికి ఢిల్లీకి ఇచ్చినాము, ఎస్సీ ఎస్టీ కమిషన్ అందరికి పోతున్నాం. ఎందుకు? వాళ్ళు దళితులా దెబ్బలు తాకిన వాళ్ళు? దళితుడు పరమేశ్వర్. ఓకే, ఎందుకు జరిగిందంటారు మీ దగ్గర? అట్లా చేయడం ఎంత చర్య? నువ్వే చెప్పు. అవునవును, అది కరెక్ట్ కాదని మీకు కాల్ చేసిన. అది కరెక్ట్ కాదు. రాజకీయాల్లో పార్టీలు అన్ని ప్రచారం చేసుకుంటాయి. ఇంత ఒక 24 గంటల తర్వాత నన్ను రియాక్ట్ అయినామంటే చాలా చాలా ధన్యవాదాలు. 24 hours అని కాదు, మన టైంలో మనం రియాక్ట్ అవుతాము. లైవ్ నడిపించినాం. నిన్న జరిగిన దాడంతా లైవ్ నడిపించినాం మేము.
సరే సార్, థ్యాంక్ యూ నాయనా. ఇప్పుడు ఏం చెప్తారు మీరు? సరే, మీ బాబుని కాపాడుకో. కాదు అంటే మీ కార్యకర్తలను బెదిరిదోన్న ప్రయత్నమా? అంతే కదా, ఇప్పుడు హల్చల్ చేస్తే 3 దినాలు ఉంది, మేము గెలుస్తున్నాము, గడబడి చేస్తే మా కార్యకర్తలు రారు, నేను రానని ఇది వాళ్ళ ఉపాయం. ఎఫ్ఐఆర్ అయిందా? కేసు అయిందా మరి? అది చెప్పించినాం ఇక, ఇప్పుడు అందుకే సిపితానికి పోతాం 3 గంటలకు. ఏం చెప్తారు మీ కార్యకర్తలకు మరి? బెదిరిస్తే ఎట్లా ఉంది ప్రచారం? ఏం భయపడలే, అట్లా భయపడలే, ధైర్యంగా ఉన్నారు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. చూసినరా, వాళ్ళు ఆడ ప్రచారం చేస్తున్నారంట. ఒక అభ్యర్థితో పాటు వాళ్ళందరూ ఉన్నారు అక్కడ, ఒక ఇంట్లో మాట్లాడుతున్నారంట. వజేష్ యాదవ్ వాళ్ళు ప్రచారంలో ఉన్నారు. వాళ్ళు వచ్చి ఆడనే ఆగి మైక్లో సౌండ్ పెట్టి, పెద్ద సౌండ్ పాటలు పెట్టి, ఇక ఉంటాయి కదా ఈ కొన్ని పనికిరాని పాటలు ఉన్నాయి కదా, 3 రంగుల జెండా పెట్టి అట్లాంటివి ఏమైనా పెట్టి డిస్టర్బెన్స్ చేద్దామని వాళ్ళు సౌండ్ పెడితే ఆ కార్యకర్తలు వచ్చి అన్న అక్కడ ప్రచారం నడుస్తుంది కొద్దిగా ఆగమని చెప్పారంట. దానికి అటాక్. ఇక రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండో మీకు అందరూ చూస్తున్నారు. ఆయన రోజు బహిరంగ సభ, రోజు సాయంత్రం కాగానే టీవీ ఛానల్స్లో పిల్లలు చూడొద్దు నిజానికి అట్లాంటి భాషలు మాట్లాడుతున్నాడు ఆయన రేవంత్ రెడ్డి. ఆయనలో ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది, మినిస్టర్లలో ఫ్రస్ట్రేషన్ కనబడుతుంది. లాస్ట్కి ఇట్లా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కూడా ఫ్రస్ట్రేషన్ అవుతున్నారు. ఏమైందంటే ప్రచారానికి పోతున్నారు కదా, మున్సిపల్ ఎలక్షన్స్ ప్రచారానికి పోతున్నారు కదా, చుట్టూ కార్యకర్తల బలగం పెట్టుకుని పోతున్నారు వాళ్ళు. కార్యకర్తలు అంటే బాగా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్. కార్యకర్తలు కూడా తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు అవి ఎలక్షన్స్లో వాడుకోవడం తప్ప మాకు చేసేది లేదు, చేసేది లేదని ఆ ఎమ్మెల్యేల అనుచరులు, మినిస్టర్ల అనుచరులు, ఇట్లా డీసీసీ అధ్యక్షులను ఒక గ్యాంగ్ వేసుకుని తిరుగుతూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే జనాల్లో తీవ్రమైన అసంతృప్తి. ఎందుకంటే హామీలు అమలు చేయలేదు. ఎలక్షన్స్లో ఏం చెప్పుకొని తిరగాలి? చెప్పుకొని తిరిగడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. మేము ఇది చేసినాం కాబట్టి మీరు ఓటు వేయండి. జనాల దగ్గరకు పోతే పెన్షన్ ఏమైందని అడుగుతారు. జనాల దగ్గరకు పోతే మాకు ఇస్తాను 2500 రూపాయలు ఎక్కడ పోయినాయి అంటారు. ఇక ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఒక్కొక్క దగ్గర ఒక రకమైన హామీల ప్రెషర్ బాగుంది. గవర్నమెంట్ మీద హామీలు ఇచ్చి అమలు చేయలేదన్న ప్రెషర్ బాగా ఉంది. దాంతోనే ఇవన్నీ ఈ అటాక్స్, లేకపోతే రేవంత్ రెడ్డి స్పీచ్లు, ఇవన్నీ కూడా దానికోసమే. అసలు బలం ఇంకోటి ఏంటంటే వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళ ఆరోపణలు కాదు, కొన్ని సాక్ష్యాలతో సహా 6,000 కోట్ల రూపాయల స్కామ్ చేసిండు రేవంత్ రెడ్డి అని కేటీఆర్ నిన్న మొన్న బయటపెట్టిండు. ఇవన్నీ కూడా కొంచెం చర్చకు దారి తీసినాయి. ఈ గవర్నమెంట్ మొత్తం స్కామ్లే తప్ప స్కీమ్లు ఏం కనిపిస్తలేవు కదా, దాంతోన ఇదంతా చేసినట్టుగా కనిపిస్తుంది. మీడియా ముందు వాళ్ళంతా కొద్దిగా గట్టిగా మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. అవి జనాలకు అర్థమైతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. పోలీసు వాళ్ళన్నా కనీసం న్యూట్రల్గా ఉండాలి. ఇక్కడ కేసులు తీసుకున్నాం, ఇక ఎఫ్ఐఆర్ చేసినాం, అయిపోయింది. ఇప్పుడు మల్లారెడ్డి ఏమంటున్నాడు, సిపిని కలుస్తామంటున్నారు. ఎందుకు? ఇప్పటిదాకా వాళ్ళని ఇంతకు చర్యలు తీసుకోవాలి. ఇంతవరకు దానిలో ఒక్కరి కూడా, ఇప్పుడు ఒక సామాన్య జనం గురించి మాట్లాడదాం. 2 వ్యక్తులు సామాన్యులు కొట్టుకున్నారు అనుకో, రాజకీయాలతో సంబంధం లేదు, ఆ కొట్టినాయన మీద కేసు ఎద్దా కాదా? కిడ్నాయన్ పోలీసులు పట్టుకొచ్చి లోపలేస్తారా అయ్యారా? ఆయన రిమాండ్ చేస్తారా చేయరా? మరి ఇప్పుడు ఆ ఉప్పల్ వజ్రేష్ యాదవ్ పట్టుకొచ్చి లోపలేసి ఆయన వెనక ఎవరో ముందల వెనక ఉన్నోళ్ళు, ఆ కుట్టినోళ్ళు, ఆ అద్దాలు వలిపిన వాళ్ళు పట్టుకొచ్చి లోపల వేయాలి కదా. అప్పుడే కదా ఫేర్ గవర్నమెంటు, లేకపోతే ఫేర్ పోలీసు, ఫేర్ ఎలక్షన్ జరుగుతుందని జనం నమ్మేది. లేకపోతే వీళ్ళు చేసిన ఆరోపణలకు మీరు భయపడుతున్నారు, జనాలను కూడా బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. బెదిరిస్తే ఓట్లు పడవు. జనాలు బెదిరుకున్నట్టు యాక్షన్ చేస్తారేమో కానీ జనాలు బెదిరుకోరు. మస్తు చూసినాం, చాలా ఎలక్షన్ చూసినాం, చాలా గవర్నమెంట్ చూసినాం. మీకు బెదిరుకున్నట్టుగా కనిపిస్తారు. ముఖ్యంగా ఈ ఆలియాబాద్లో జరిగిన సంఘటనతోనే ఆగిపోవాలి ఈ గొడవ. లేకపోతే రేపు మళ్ళీ వీళ్ళు వాళ్ళు ఎదురుపడినప్పుడు మళ్ళీ కొట్టుకుంటారు. ఇక్కడ కొట్టుకున్నారని చెప్పేసి ఇంకో మున్సిపాలిటీ కొట్టుకుంటారు. ఇదే జరుగుతుంది. ఆరోపణలు చేస్తారు. రేవంత్ రెడ్డి ఏమో బుద్ధి ఉన్నట్టు మాట్లాడచ్చు, నోటికి ఎట్లొస్తే అట్లా మాట్లాడచ్చు, అవతల మాత్రం మాట్లాడద్దు. ఇది వీళ్ళ దరిద్రం. అసలు ఈ అటాక్స్ కనుక చేసేది ఉంటే రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు అసలు ఇంకోలాగా ఉండాలి. ఆయన మాట్లాడుతున్న మాటలు పర్సనల్ అటాక్, అసలు సబ్జెక్టే లేదు రేవంత్ రెడ్డి దగ్గర, జీరో. రేవంత్ రెడ్డి వెనుక తిరుగుతూ వాళ్ళందరూ ఇట్లే తయారైపోయారు. దాడులు చేయడము, బెదిరించడము, ఓ మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు, ఓ చెప్పేది లేదు, ఓ స్కీమ్ల గురించి చర్చ ఉండదు, ఏముండదు. ఈ చూసిన తర్వాత నాకు ఆలియాబాద్లో జరిగిన సంఘటన చూసిన తర్వాత అధికార పార్టీ భయపడుతుంది. ఎలక్షన్స్లో తీవ్రంగా భయపడుతున్నట్టు అనిపించింది. నిజానికి ప్రతిపక్షం భయపడాలి. అరే అధికార పక్షము వాళ్ళకి పోలీస్ సపోర్ట్ ఉంటుంది, ఆఫీసర్ సపోర్ట్ ఉంటుంది, వాళ్ళు స్కీమ్లు అమలు చేస్తున్నారు, జనమంతా గవర్నమెంట్ వైపు ఉంటారు కదా అని వాళ్ళు భయపడాలి. కానీ వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు? మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి. కింద కామెంట్ బాక్స్ ఓపెన్ ఉంది, మాట్లాడండి. మీరు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్.